వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. నేను మీ రచన. ఏంటి రోజు ఇక్కడ తీసుకొచ్చావు? ఎప్పుడు అంటుంటావు కదా బిర్యానీ తినాలి అని, అలాగే మండి తినాలని కూడా బాగా అంటావు కదా. మా మండే అయితే మళ్ళీ నేను రాను. ఆ రెండు అయితే అస్సలు తింపా. బిర్యానీ మండి కాకుండా డిఫరెంట్ గా నీకు ఈ రోజు ఒక మంచి స్పెషల్ ఫుడ్ అయితే చూపిద్దామని. ఫుడ్డేనా మళ్ళీ? అవును ఫుడ్, కానీ మండి డిఫరెంట్ బిర్యానీ అయితే కాదు కదా. మండి ఇక్కడ తింటుంది మన తిననిస్తున్నాం మండి. ఉంది కదా. సో మండి ఎప్పుడు తిందామన్నా గానీ ప్రతిసారి నువ్వే మొత్తం తీసేసుకొని తింటున్నావు. ఆడొక అతనేమో ఒక పెద్ద ప్లేట్ లో పెడతాడు, మొత్తం నేనే తినేస్తున్నా. అలా ఒక పీస్ అని ఉంచుతున్నావా, ఒక రైస్ మైనీస్ కాయ నుంచి మొత్తం తినేసేస్తున్నావు. సో అందుకే ఈసారి డిఫరెంట్ గా ఒక మంచి స్పెషల్ ఐటమ్ తో అయితే తీసుకొచ్చాను. సో నీకు అది ఇప్పుడు నేను చెప్పాను, డైరెక్ట్ చూపించేస్తా మన వీడియోలో. బిర్యానీ మండి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా, ముందే చెప్తున్నా. అమ్మయ్య వెళ్ళిపో, మంచిగా ప్రశాంతంగా నేను వచ్చు. ఓకే, అంటే మండి బిర్యానీ కాకుండా అయితే ఉంటా. అయితే ఇదేదో బాగుంది, మరి మండే చేస్తే అయిపోతాయి కదా. అట్లయితే తినాను, నేను ముందే చెప్తున్నా. తినంటే తినకపోతే తినకపోతే తినేద్దాం. నేను మా కెమెరామెన్ తినేస్తే అయిపోతుంది. సరే ఓకే ఓకే. బట్ మంచి స్పెషల్ ఐటమ్ అయితే నువ్వు అనుకుంది, సో నేనైతే చూపిస్తాను. మంచి స్పెషల్ ఐటమే ఉంటుంది, చాలా చూసేద్దాం. అచ్చుడితోనే స్టార్ట్ చేసినావా? అయిపోయినా ఇంతే ఇక తిండి పోతూ. సో ఇది వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నార్మల్ జనరల్ స్టేషన్ అన్నట్టు ఎవరైనా తినొచ్చు ఇక్కడ. అంటే నార్మల్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ లవర్స్ కూడా, కానీ లవర్స్ ఇంకా పైన బాగుంటది ప్రైవసీగా. సో ఫ్యామిలీతో కూడా పైన చలో పైన అయితే బాగుంటది. సో ఆ సెకండ్ ఫ్లోర్ కూడా థర్డ్ ఫ్లోర్ కూడా చూద్దాం. సో తినుడు అయితే పక్క, బట్ ఏ ఫ్లోర్ లో తినాలి ఏంటి అనేది నీ ఇష్టమే. అదే చూద్దాం మరి. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. మనకి మళ్ళీ థర్డ్ ఫ్లోర్ వెళ్ళాలంటే అటు వెళ్ళాలి. సో థర్డ్ ఫ్లోర్ రూట్ అటు, సెకండ్ ఫ్లోర్ అయితే చూద్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా యాజ్ యూజువల్, బట్ ఇది కూడా వచ్చేసి మనకి నార్మల్ గా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇలా ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో అంటే సిట్టింగ్ కి కూడా చూసుకోవచ్చు మనం. నార్మల్ గా 3 to 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఇంతమంది అయినా కూర్చోవచ్చు. చూడండి, తెలుసా లిఫ్ట్ అంటారు, లిఫ్ట్ అంటారా? నాకు కూడా తెలుసు. 2 ఫ్లోర్లు ఎక్కిచ్చి 3rd ఫ్లోర్ లిఫ్ట్ ఉందేంటి? అదే కదా స్పెషాలిటీ. అంతేనా? మినిమం ఉంటది మనం తీసుకొస్తే. నీకు ఏం అట్లా ఓడం కాదు, లిఫ్ట్ వేసుకోవాలి ఫస్ట్. వేయాలి, నువ్వు వేయడానికి తీయడానికి ఉన్నావు కదా. ఫ్రిడ్జ్ లో డబల్ కమిట్ ఉంది, తిందాం. నా ఫేవరెట్ డబల్ కమిట్. ఏం లేదు, ఇది వచ్చేసి ఏ ఫ్లోర్? ఇది 3rd ఫ్లోర్. ఓకే, గుర్తుంది కదా. మరి అదే తిండి మీదే ఉందేమో. గుర్తుంది. వచ్చేసి థర్డ్ ఫ్లోర్ లో స్పెషాలిటీ ఏంటి? చాలా పెద్దగా ఉన్నట్టుందిగా, ఈజీగా ఒక 10 మెంబర్స్ కూర్చోవచ్చు. యాక్చువల్గా థర్డ్ ఫ్లోర్ లో స్పెషాలిటీ ఏంటి తెలుసా? సో ఇంతమంది అయినా మనకి తినడానికి అయితే అరేంజ్మెంట్ అయితే చేస్తారన్నమాట. లైక్ 20 మెంబర్స్ అయినా తినేంత అరేంజ్మెంట్స్ ఇక్కడ చేస్తారు. అంటే నార్మల్లీ కబోర్డ్స్ తీసేసి అయినా సరే అరేంజ్మెంట్ చేస్తారు. ఇంకొకటి మండి అంటే ఏంటి? కింద కూర్చొని తినడం. అంటే మండి రెస్టారెంట్ లో నార్మల్ గా కింద కూర్చొని తినడం. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మందికి కూర్చోడానికి కాళ్ళు నొప్పులు చాలా ఉంటాయి. సో అలాంటి వారి కోసమే ఇలాంటి టేబుల్స్ అన్నమాట. సో ఇలాంటి టేబుల్ సిస్టమ్ అయితే ఉంటుంది. తిప్పడమేనా? తినేదేమన్నా ఉందా ఈ రోజు? ఏంటి తిరగడానికి కూడా ఒక్కలేదు, ఎప్పుడు తిండి. టైం ఎంత అవుతుంది? 1:26. టైం కి తినాలి మెయిన్ గా. అంతే అంటూ పొద్దున్నే కదా 4 ప్లేట్లు ఇడ్లీ తిన్నావు. 4 ప్లేట్లు కాదు, ఒకటే ప్లేట్ తిన్నా. మళ్ళీ 3 ప్లేట్ల బోండా తిన్నావు. తినలేదు. నువ్వు తినేసి వచ్చి నా మీద చెప్పడం కాదు అది. ఒక్కసారి కూడా తీసుకురావు. సో ఇది ఇందులోకి అయితే వెళ్ళి తిందాం ఫస్ట్ అయితే. డబల్ కమిట్ నా ఫేవరెట్ అన్నమాట. సో టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. పైన డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే ఇచ్చారు, చల్లగా చాలా బాగుంది. నీ పేరు? డిస్టర్బ్ చేస్తున్నావా? అప్పుడే వచ్చింది కాకుండా డిస్టర్బ్ చేస్తున్నావా? అడగాలి కదా టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అని వాళ్ళని. అదే బిర్యానీ అర్థాను, కానీ మళ్ళీ బిర్యానీ గురించే తీసుకుందాం, మంచి మండి గురించే తీసుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. సో యాక్చువల్లీ మీరు ఏం ఆర్డర్ చేశారండి? చికెన్ మండి. సో చికెన్ ఫ్రై తినలేదా? అంత డల్గా మాట్లాడుతున్నా. తినలేదా? ఈసారి గట్టిగా తినేసాయి, ఆమె ఉంచకుండా తినేసాయి. ఓకేనా? హే హాయ్ మచ్చా. హాయ్ మచ్చా. సో ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది?
మంచిగానే ఉంది, పర్లేదు. ఏం ఆర్డర్ చేశారు? చికెన్ మంది. చికెన్ మండి. సో అంటే పీస్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మొత్తం. బాగానే ఉంది. రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? లేదు, ఇప్పుడే వచ్చాము మేము. రెగ్యులర్ ఏనండి, ఏమో అప్పుడప్పుడు వస్తుంటాం. సో స్టార్టింగ్ వచ్చారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, బాగానే మంచిగా అనిపిస్తుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. ఎస్. రీజనబుల్ ఉంది. సో ఇప్పుడు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఓవరాల్గా మొత్తం టేస్ట్ ఎలా ఉంది? ఇంకా తింటున్నాం కదా, మొత్తం అయిన తర్వాత అప్పుడు చెప్పగలుగుతాం టేస్ట్ ఎట్లాంటిది. అంటే బాగానే ఉంటుంది బాగానే ఉంది, అంటే యావరేజ్ ఏం లేదు, మంచిగానే ఉంది. ఓకే, మంచిగానే ఉంది. మొత్తం 6 మెంబర్స్ వచ్చారు. ఇంట్లో తెలుసా మరి? తెలీదు, తెలియకుండా వచ్చాం అంతే. అంతే, ఎంజాయ్ అయితే చేస్తున్నారు మంచిగా. మరి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా నార్మల్గా, అంటే సర్వీస్ కానీ ఎలా? అట్లా ఏం లేదు. అలా ఏం లేదు. అట్లా సో ఓవరాల్ అయితే అంత బాగుంది. సో ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ కూర్చొని తిన్నా కానీ? మంచిగానే అనిపిస్తుంది, హ్యాపీ. ఏమైనా డిస్టర్బెన్స్ వేరే వాళ్ళతో అలా అట్లా ఏం లేదు. అట్లేం లేదు కదా? సో మీకు ఎలా అనిపిస్తుంది? వేసేసింది ట్రోలింగ్ అయిపోతాం మళ్ళా. సో బాగుంది. బాగుంది, నిజంగా బాగుందన్నా. బాగుందండి, నిజంగానే బాగుంది, హైలైట్ గా ఉంది, సూపర్ గా ఉంది. సో హాయ్, ఎలా అనిపిస్తుంది? ఫుడ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు నేను ఇలా వస్తుంటే మస్తు వాయిస్ నీదే అనిపించింది, ఇప్పుడేమో మెల్లగా మాట్లాడుతున్నావు కెమెరా కనిపించింది సరికి, అంతేనా? సో ఎలా అనిపిస్తుంది మరి ఫుడ్ అయితే? సో మీరు కూడా సేమ్ అదే ఆర్డర్ చేస్తారు కదా? మొత్తం 6. ఇంట్లో తెలియకుండా అయితే మంచిగా కాలేజ్ డుమ్మా కొట్టి వచ్చేసి అంతే, హాఫ్ డేనే ఉండేదా? అదే మరి మన మేనేజ్మెంట్ మీ ఇంట్లో పేరెంట్స్ కూడా చూస్తున్నారు మళ్ళా. చూడండి, చిల్ అంటావా? ఏమైనా తప్పు చేస్తున్నా? తినడానికే కదా వచ్చింది, అంతేగా? సో మరి తినడానికి వచ్చావు, మరి తిండి ఇది సాటిస్ఫాక్షన్ అయినా, అంటే బాగుందా అని? నవ్వకండి, సీరియస్. ఓకే డన్. పీసెస్ కానీ ఆ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందా? సో ఓవరాల్గా మీకు అయితే నచ్చింది అంటారు. మరి చూసే వాళ్ళకి ఏం చెప్తారు? చూసే వాళ్ళకి ఏం లేదన్న, నెక్స్ట్ టైం వచ్చి తినండి అంతే, నెక్స్ట్ టైం వచ్చింది తినండి అంటారు. సో ఓవరాల్ అయితే మీకైతే మీరు చేసుకున్న ఆర్డర్ అయితే మీకు నచ్చింది. అంటే డిస్టర్బెన్స్ అట్లాంటిది ఏమన్నా ఉందా మళ్ళీ? ఏం లేదు కదా? ఏమన్నా ఉంటే చెప్పండి, చెప్పేద్దాం, వేసేద్దాం. ఫస్ట్ అయితే మమ్మల్ని తినని అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హాయ్. ఓకే, ఏం ఆర్డర్ చేస్తారు? మండి. ఏం మండి? చికెన్ మండి. చికెన్ మండియా? పక్కన లెగ్ పీసెస్ చాలా బాగున్నాయి. బాగుంది ఇక్కడ. అందుకే వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారా? లేదు, దగ్గర 20 టైమ్స్ వచ్చాను. 20 టైమ్సా? క్వాంటిటీ ఎలా ఉంటుంది ఇక్కడ? టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది కాబట్టి కదా ఇక్కడికి వస్తుంటాం. అంతే, నాకే రివర్స్ పనిచేస్తున్నా. అయితే బాగుంటుంది కాబట్టి వస్తున్నా అని, అంతేనా? అంటే ఒకరే వచ్చావా? లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు, బయటికి వెళ్ళారా? అంటే ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్. అవునా, గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంటే మరి ఒక్కడివే తింటున్నావుగా? లేదు, బయటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నావా? స్టార్ట్ చేయలే ఇంకా? అంటే ఇంతకు ముందు కనిపిస్తుంది నాకు, అంటే ఇంతకు ముందు టేస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా బాగుందని. ప్రైజెస్ రీజనబుల్ ఉందా? రీజనబుల్ ఉంటుంది, బాగుంటుంది. అంటే ఇంకా వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ బాగుంటుంది, వెళ్ళండి అని చెప్తారు మా ఫ్రెండ్స్. వచ్చారా మరి? వస్తారు. ప్రతిసారి గర్ల్ ఫ్రెండ్ తోనే వస్తావా లేకపోతే ఫ్రెండ్స్ తో? గర్ల్ ఫ్రెండ్స్ తోటి వస్తాము, ఫ్రెండ్స్ తోటి వస్తాము. గర్ల్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? మరి గర్ల్ ఫ్రెండ్స్ అని వినిపిస్తుంది, బై మిస్టేక్ లో వచ్చింది. ఇంకేం స్పెషల్ ఇక్కడ? నాకు చికెన్ మండి అంటే ఇష్టం కాబట్టి చికెన్ మండినే తింటాను. ఎప్పుడు ఈ 20 టైమ్స్ వచ్చినప్పుడు చికెన్ మండి ఎప్పుడు? మరి డిఫరెంట్ గా టేస్ట్ చేయొచ్చుగా? డిఫరెంట్ అంటే తినాలనిపించదు నాకు, డిఫరెంట్ నాకు నచ్చిందే తింటాను. అంతేనా? అంటే అది టేస్ట్ చేస్తే ఇంకా బాగుండొచ్చు, చెప్పలేంగా. చేయాలి, అది కూడా చేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టేస్టావా? ఓకే, ఏం చేస్తుంటావు? సర్వేయర్, ఓన్ బిజినెస్. బాగానే సంపాదిస్తున్నావు అయితే. సంపాదన మొత్తం బిర్యానీ కడుతున్నావు ఏంది? నాకు తెలిసి వర్క్కి వెళ్తాం, తర్వాత వర్క్ లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే బిర్యానీ తింటావు, అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్ ఏంటంటే మనకి సూప్ అనేది కూడా మ్యాండేటరీ అనేది ఉంటుంది. సో ఇది ముందుగా మనకి మంచిగా ఫస్ట్ అయితే ఇది ఇస్తారు, కానీ ఇందులో ఈ రెస్టారెంట్లో ఏంటంటే స్పెషల్గా ఇస్తారు అన్నట్టు. కొంచెం
మనకి ఇందులో చూసుకోవచ్చు మటన్ ఎంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. సో అలా మటన్ పీసెస్ కూడా అక్కడక్కడ టచ్ అవుతుంటాయి. అయితే టేస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది ఏంటంటే. బాగుంది. సూపర్ టేస్ట్. మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. సో నార్మల్గా మండి బిర్యానీ ఇవి ఆర్డర్ చేస్తేనే మనకు సూప్ ఇస్తారని కాదు, ఏది ఆర్డర్ చేసినా మనకైతే ఫస్ట్ సూప్ వస్తుంది. యా సూప్ అనేది అయితే మ్యాండేటరీ. సో మనకి నార్మల్గా స్టార్టర్స్ నువ్వు చికెన్ లాలీపాప్స్ కానీ ఇంకా చికెన్ మంచూరియా కానీ వెజ్ మంచూరియా కానీ ఏదైనా ఆర్డర్ చేయి. అండ్ ఇందులో మనకి ఇచ్చింది ఇప్పుడు మటన్ సూప్ ఇది. కానీ యాక్చువల్గా చాలా కొంతమంది అయితే లైక్ వెజిటేరియన్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి వెజ్ సూప్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది, వారు కూడా తాగొచ్చు. ఏ ఆర్డర్ పెట్టినా ఫస్ట్ అయితే సూప్ కన్ఫర్మ్ మనకి మ్యాండేటరీ అదైతే. సో ఫస్ట్ సూప్ వచ్చింది, నాకు తెలియకుండా ఏం ఆర్డర్ పెట్టాం. చెప్తున్నా కదా ప్రతిసారి ఆ మండికి వచ్చిన ప్రతిసారి నువ్వే తినేస్తున్నావు, మొత్తం నువ్వే తినేస్తున్నావు. నాకు తెలిసిన ముచ్చట నువ్వు తినేస్తున్నాను. అదే నువ్వే తినేస్తున్నావు. అందుకే ఈసారి మండి కాకుండా బిర్యానీ కాకుండా డిఫరెంట్ గా వస్తుంది, ఆర్డర్ వస్తుంది. వస్తుందా? ఈ లోపు ఇది కానిద్దాం. ఈ లోపు ఇది కానిద్దాం. అప్పటి వరకు ఏంటి ఏం ఆర్డర్ చేస్తామని మాత్రం అసలు అడగదు. నిజంగా స్పెషల్ అన్నావు కానీ ఇంత స్పెషల్ అనుకోలేదు. సేమ్ చికెన్ 65 లాగా అనిపిస్తుంది నాకైతే. నీకు చూడడానికి చికెన్ 65 లాగా ఉంటది, కానీ తింటే ఇది ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి అపోలో ఫిష్ అన్నమాట. అపోలో ఫిష్ వచ్చేసి ఇంకా ఇదేం చూసావు, ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. ఇంకా స్పెషల్ అని చెప్పాను కదా, ఈ రోజు నువ్వు పక్కా సాటిస్ఫాక్షన్ అవుతావు అంతే. నీకు తిని కడుపున వేయాలి అంతే తప్ప ఇంకా వాష్రూమ్స్ కూడా దగ్గరే ఉన్నాయి అనుకో, తిని కడుపున వేయాలి అంతే. సో మంచి బిర్యానీ కన్నా ది సూపర్ ఫుడ్ ఇప్పుడు ఈ రోజు నీకు తినిపిస్తాను. చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను. ఎలా ఉంది? సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి అపోలో ఫిష్ అన్నమాట. నువ్వు కూడా ఫస్ట్ టైమా? ఇంతకుముందు చేస్తావా టేస్ట్? రియల్గా చెప్పాలంటే ఫిష్ లో ముళ్ళు ఉంటాయి. అవును, ఇందులో ఉండదు. కానీ ఇందులో లేవు, చూసావా? అవును. అంతా బాగా నీకు అంటే ఆ ముళ్ళను కూడా తీసేసి మంచి అపోలో ఫిష్ అంటే నార్మల్గా మనకి ఉండదు, యా ముళ్ళు అనేది ఎక్కువ ఉండవు కాబట్టి సో అంత మంచిగా రోస్టెడ్ చేసి కొంచెం గ్రేవీ టైప్లా స్పైసీ టైప్లా చాలా బాగుంది. నార్మల్ స్పైసీ టైప్లో మనకు ఎక్స్ట్రా స్పైసీ కావాలన్నా ఎక్స్ట్రా గ్రేవీ కావాలన్నా ఇస్తాడు. సో నార్మల్ మన టంగ్కి మంచి టేస్టీ తలిగేలాగా ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేస్తారన్నమాట. బాగుంది, చాలా బాగుంది. సో అపోలో ఫిష్ అయితే అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదేమో నాకు కొంచెము చికెన్ మంచూరియా లాగా అనిపిస్తుంది. చికెన్ లాలీపాప్స్ టైప్ ని కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి దీని ఏం వచ్చేసి అయితే పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ ఇది వచ్చేసి అయితే పెప్పర్ చికెన్ మంచిగా. ఇదేంటి? ఇది వచ్చేసి పన్నీర్. సో పన్నీర్ తోని అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది కూడా చాలా స్పెషల్ అన్నమాట. అంటే మనం అప్పటి నుండి నాన్ వెజ్ తింటున్నాం కదా, దానికోసం ఇది పన్నీర్ లో ఇది స్పెషల్ కాబట్టి. వెజ్ కూడా ఇలా స్పెషల్. యాక్చువల్గా వెజ్ లో కూడా మనం తినాలి కాబట్టి నీకు టేస్ట్ చేయాలి కాబట్టి వెజ్ లో కూడా ఆర్డర్ చేస్తాను. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసాయి, ఓకేనా? సో ఫస్ట్ అయితే పెప్పర్ చికెన్, బట్ చాలా బాగా రోస్టెడ్ చేశారు కదా, ఎంత బాగా అంటే చాలా బాగుంది. లోపలికి కూడా మంచిగా పీసెస్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి అన్నమాట. సో టేస్ట్ చూద్దాం, ముందుగా టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. ఆహా ఏం రుచి, తినరా మైమరచి. ఆ తిన్నాక నన్ను అయితే మర్చిపోవు కదా. ఏంటి ఒక్కొక్క ఐటమ్ వస్తూనే ఉన్నది, ఏ ఐటమ్ ఏంటి చెప్పాను కదా, నువ్వు నీకు తినే అంతే నీకు ఓపిక అంతే. ఈ రోజు నీకు స్పెషల్ అంతే వస్తూనే ఉంటాయి, నేను తెప్పిస్తూనే ఉంటాను, కానీ బిల్ మాత్రం నీదే. ఓకే అంటావు అంతే, తిండి పోదు అంతే, తినడానికే ఉంటది. ఇది వచ్చేసి చికెన్ తిరుమల్ ఫ్రై అని
చాలా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ చేయి, చికెన్ టెంపుల్ ఫ్రై చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా అంటే కొంచెం చికెన్ మంచూరియా టైప్, కానీ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అనేటివి యాడ్ చేసేసి మనకి ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా యాడ్ చేసేసి చాలా బాగా ఇస్తారు. ఎట్లుంది చికెన్ తిరుబల్ ఫ్రై? ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు వెరైటీ ఉంది. సో గైస్ ఇది వచ్చేసి అయితే చికెన్ తిరుబల్ ఫ్రై. సో ఇది కూడా టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. ఇలా స్టార్టర్స్ వీళ్ళ దగ్గర అయితే చాలా అవైలబుల్ ఉంటాయి, డిఫరెంట్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి అయితే ఇప్పుడు చికెన్ తిరుబల్ ఫ్రై ఇది కూడా టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే తప్పకుండా వచ్చి విజిట్ అవ్వండి. ఫస్ట్ చాలా బాగుంది. అవసరం కదా అసలు యాక్చువల్లీ ఏంటంటే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంది. ఇప్పుడు చూడండి నార్మల్గా మీకు చూపిస్తాను. ఇలా పీసెస్ ఏంటంటే మనకు చాలా స్మూత్గా, చాలా అంటే చాలా స్మూత్ ఇచ్చారు. సో నోట్లో వేస్తే ఎంత బాగా ఫ్రైడ్ అయితే చేశారు. సో నార్మల్ చాలా అంటే చాలా బాగా చేశారు. మధ్యలో క్రంచీలా కూడా చాలా బాగా వస్తుంది. క్రంచీ కొంచెం అండ్ ఫ్రై చాలా డీప్ ఫ్రై లాగా బాగుంది. ఓకే సాయి, కానీ పచ్చిమిర్చి వేసారు. ఇది తింటే అయిపోయినట్టే. ఇది వచ్చేసమ్మా జింజర్ చికెన్ అంటారు. ఓకే, జింజర్ చికెన్. తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసి జింజర్ చికెన్. సో ఇది కూడా టేస్ట్ చేయి. ఎట్లుంది? బాగుందా? నిజంగా బాగుందా? నీకన్నా బాగుందా? నాకన్నా బాగుంది. అది మాకు కూడా తెలుసు, అందుకే చెప్పా. కానీ నీకన్నా ఇదే బాగుంది. కానీ నీ ముందు ఏవి బాగుండేవి అది తెలుసు. సో ఇది వచ్చేసి అయితే జింజర్ చికెన్. ఇది కూడా చాలా బాగుంది. సో పీసెస్ అయితే మంచి రోస్టెడ్గా చేసి మంచి స్పైసీగా అయితే ఇచ్చారు. అండ్ టేస్ట్ కానీ ఆ క్వాలిటీ ఆ క్వాంటిటీ అయితే అవసరం ఉంది. సో ఇది కూడా నార్మల్ ప్రైజెస్ విషయానికి వస్తే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో బయటతో కంపేర్ చేసుకుంటే నార్మల్గా మనకి మండే కాకుండా సో ఇట్లా స్టార్టర్స్ ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలన్నా, మనకి పార్సల్ తీసుకోవాలన్నా ఇది ఇక్కడ స్విగ్గీ, జొమాటో ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ అయితే కావచ్చు. మీకు కూడా మంచి టేస్ట్ దొరకాలంటే మాత్రం ఇక్కడికైతే కంపల్సరీ రావాల్సిందే. అమీర్పేట్లో అంటే మనకు తెలిసిందే ఇన్స్టిట్యూట్లు ఎక్కువ ఉంటాయి, కాలేజెస్ కానీ స్టూడెంట్స్ కానీ ఇట్లా చాలామంది జాబ్ చేసేవారు కానీ నార్మల్ కోచింగ్ తీసుకునేవారు కానీ ఇలా చాలామంది ఉంటారు. కాబట్టి సో వారి కోసమే ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అయితే రెడీ చేశారు. సో వాళ్ళని కొంచెం మైండ్లో పెట్టుకొని వారి కోసమే ఇలా చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా అమీర్పేట్లో ఉన్న వారికి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో. అమీర్పేట్ సార్ హోటల్స్లో ఇక్కడ ఎవరైనా ఉంటే సో ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. సో గైస్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అవసరం. చూసావు కదా మరి ఎలా అనిపించింది నీకు? అన్ని స్టార్టర్స్ అయితే అనిపించింది. ఒక్కొక్క టేస్ట్, ఒక స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ ఒక్కొక్క టేస్ట్ చాలా డిఫరెంట్గా, చాలా క్వాంటిటీ తోటి చాలా బాగుంది. వచ్చే వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? ఇది 5 years అయిపోయింది స్టార్ట్ చేసి. రోజు ఎంత పబ్లిక్ వస్తూ ఉంటుంది? రోజు 400-500 మంది వస్తారు. అంటే ఎక్కువ నైట్ సాయంత్రం వరకే ఎక్కువ ఉంటుంది కస్టమర్. మధ్యాహ్నం కొద్దిగా లంచ్ తక్కువ ఉంటుంది, డిన్నర్లో ఎక్కువ ఉంటాయి కస్టమర్. సో మేమైతే స్టార్టర్స్ అయితే తిన్నాము, చాలా బాగా అనిపించింది. సో మరి ఇక్కడ స్టార్టర్సే ఫేమస్, ఇంకా మరి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? వెరైటీ అంటే చాలా ఉంది. వెరైటీ చికెన్లో స్టార్టర్స్లో ఉంది చికెన్ 65, చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, ప్రాన్స్,
అపోలో ఫీస్ స్టార్టర్స్లో మందిలో చికెన్ బ్రోస్టెడ్ ఉంది, చికెన్ ఫహామ్ ఉంది, చికెన్ జ్యూసీ మంది, చికెన్ అల్ఫహామ్, మటన్లో మటన్ జ్యూసీ మంది ఉంది, మటన్ ఫహామ్ ఉంది. ఓకే, ఈ బ్రాంచ్ కాకుండా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి? ఒకటే బ్రాంచ్, ఒకటే బ్రాంచ్. 5 years నుంచి ఇదే? 5 years నుంచి ఇదే. అంటే మీకు లక్ కలిసి వచ్చిందంటారా ఏంటి? చూస్తున్నావే. సో మరి కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు తిన్నాక మరి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? సాటిస్ఫాక్షన్ అంటే బాగా ఉంది కస్టమర్. సో నార్మల్గా ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ అంటే ఇక్కడికి వచ్చే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎక్కడ నుంచి మీరు తెప్పిస్తూ ఉంటారు? అంటే ఆయిల్ కానీ ఇవి ఎలాంటివి యూజ్ చేస్తుంటారు? మనం మొత్తం బయట నుంచి బేగం బజార్ నుంచి వస్తాయి, మొత్తం కిరాణా ఆయిల్, అది ఆయిల్ కంపెనీ నుంచి వస్తాయి. సప్లయర్స్ ఉంది మాది, చికెన్ సప్లయర్స్, మటన్ సప్లయర్స్, అన్ని సప్లయర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఎన్నో వెరైటీస్ మండీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మండీస్ కానీ అంటే నాట్ ఓన్లీ నాన్ వెజ్, సో వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వెజ్లో కూడా ఉంది, పన్నీర్ మంది ఉంటాయి, వెజ్ మంచూరియా మంది ఉంటాయి, పన్నీర్లో కూడా స్టార్టర్స్ కూడా ఉంటాయి. ఎక్కువ ఏది ఉంటది? అంటే నాన్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ వస్తా ఉంటారా లేకపోతే వెజ్ కోసం ఎక్కువ వస్తా ఉంటారా? వెజ్ కూడా వస్తాయి, నాన్ వెజ్ కూడా వస్తాయి. నాన్ వెజ్ ఎక్కువ ఉంది, వెజ్ తక్కువగా ఉంది. వెజ్ తక్కువ ఉంది, నాన్ వెజ్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే మీకు ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో అది ఈవినింగ్ వరకు అయిపోతుందా లేకపోతే ఏమన్నా మిగిలడం కానీ అలాంటివి జరుగుతుంది? లేదు అట్లాగా అట్లా ఏముండదా? అయిపోతుంది, మొత్తం అయిపోతుంది కన్ఫర్మ్ గా. మంది లెక్క నుంచి ఉంటాయి అండి. 50 మెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మంది ఓకే ప్రిపేర్ చేయాలి. ఒక అండి 50 మెంబర్స్ కి ఉంటాయి. 50 వరకే మనం 10 మెంబర్స్ కూడా చేయొచ్చు. నైట్ లో చూసి తీసుకుంటారు. ఓకే, అంటే స్విగ్గీ జొమాటో కూడా ఉంది? స్విగ్గీ జొమాటో కూడా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సర్వీస్. వెల్కమ్. ఫైనల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ అయితే డిఫరెంట్ గా నువ్వు అన్నావు కదా, డైలీ మండి బిర్యానీ కాకుండా చాలా సాటిస్ఫై అయ్యా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, ఫిష్ కానీ చికెన్ కానీ ఇలాంటి డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనిపించింది. సో తప్పకుండా మీరు కూడా విజిట్ అయ్యి, చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పాలంటే. ఈ మండి రెస్టారెంట్ వచ్చేసి అయితే అమీర్పేటలో మర్హబ్ అరేబియన్ మండి అని అయితే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 1072 దగ్గర అయితే ఉంటుంది. అండ్ సో నీకు ఇంకా ఎలా అనిపించింది? టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా మీరు విజిట్ అవ్వాలి. యాక్చువల్గా మేము ట్రై చేసింది అయితే స్టార్టర్స్, ఎందుకంటే మనకు నార్మల్గా మండి అంటే గుర్తుకొచ్చేది నార్మల్ చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి ఇలాంటివి. బట్ డిఫరెంట్ గా స్టార్టర్స్. సో ఎప్పుడు మండి బిర్యానీ కాకుండా డిఫరెంట్ గా స్టార్టర్స్ ట్రై చేయడం జరిగింది. స్టార్టర్స్ అయితే ఒక్కొక్కటి చాలా వెరైటీస్ ఉన్నాయి, అందులో కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. సో మీరు వచ్చి రీజనబుల్ ప్రైస్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది, తప్పకుండా విజిట్ అవ్వండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి 6 TV. సామాన్యుడు ఆరోపణం. సైనింగ్ ఆఫ్ రచన. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్.